హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మనం సమ్మర్ స్పెషల్ అయిన 4 రకాల చల్లటి రెసిపీలను చూద్దామండి. ముందుగా అయితే మనం బాదం పాలని తయారు చేసుకుందాం. అయ్యో, బాదం పాలను తయారు చేసుకోవాలంటే పొడి కావాలి అనుకుంటున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి బాదం మిల్క్ పౌడర్. బాదం పాల పొడిని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీనికోసమని ఇక్కడ నేను ముందుగా 1 కప్పు బాదం పప్పులని తీసుకున్నాను. ఇవి 120 గ్రాములు ఉంటాయండి. ఈ బాదం పప్పులని మనం స్టవ్ మీద వెడల్పాటి ప్యాన్ పెట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 నిమిషాలు మాత్రమే వేయించుకోండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బాదం పప్పులు మొత్తాన్ని కూడా వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ కూడా కొంచెం చల్లగా అయ్యేలాగా చూద్దాం. చల్లగా అయ్యాక మనం మిక్సీ జార్ని తీసుకొని ముందుగా మనం వేయించుకున్న ఈ 1 కప్పు బాదం పప్పులని, అలాగే 1/2 కప్పు పిస్తా పప్పులను కూడా వేసుకుందాము. పిస్తా మనకి ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతుందండి. అలాగే 10 యాలకులను కూడా వేద్దాము. అలాగే 1 కప్పు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. మిల్క్ పౌడర్ వీడియో ఆల్రెడీ నేను చేశానండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి. 2 కప్పుల పంచదారని కూడా యాడ్ చేయాలి. మనం ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ పాలల్లో వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను కుంకుమ పువ్వుని, అలాగే 1/2 స్పూను పసుపుని కూడా వేద్దాము. ఇక్కడ మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ని కూడా వాడట్లేదండి. చాలా టేస్టీగా హెల్దీగానే మనం ఈ బాదం పాల పొడిని తయారు చేసుకుంటున్నాం. చూసారా, మిక్సీలో వేస్తే ఇలాగ మనకి పౌడర్ లాగా అవుతుంది. దీన్ని 8 కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే ఈజీగా మనకి 3 నుంచి 4 నెలల దాకా నిల్వ ఉంటుందండి. అది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా. నెక్స్ట్ ఇలాగా మనం చల్లటి పాలని గ్లాస్లో కానీ కప్లో కానీ తీసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న ఈ బాదం పాల పొడిని వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలపాలి. ఉండలనేవి ఎక్కడా లేకుండా చూసుకోండి. పైన సన్నగా తరిగిన కొంచెం బాదం తురుము, అలాగే కొంచెం కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేద్దాము. వీటి వలన మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే తాగే కొద్దీ ఈ బాదం పాలు తాగుతూనే ఉండాలనిపిస్తుంది. అంత రుచిగా మనకి ఈ బాదం పాలు తయారైపోయినాయి. నెక్స్ట్ మనం బాదం పాల పొడి మన ఇంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ పొడితోటి మనం కుల్ఫీని కూడా తయారు చేసుకోవచ్చు. మనం బయట బోలెడు డబ్బులు పెట్టి కొనుక్కునే మట్కా కుల్ఫీ ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అది కూడా ఎలాగో ఈ వీడియోలో మనం చూసేద్దాము. ఈ కుల్ఫీని తయారు చేసుకుంటానికి ముందుగా ఇక్కడ నేను 2 కప్పుల పాలని ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టి బాగా చల్లగా అయ్యేలాగా చూశాను. మనం బాదం పప్పుల పొడిని తయారు చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇక్కడ నేను 1.5 స్పూన్ చొప్పున ఒక్కొక్క గ్లాసులోకి యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసుల్లో కలిపి 3 స్పూన్లు అవుతుంది కదా. ఈ బాదం పాల పొడిని కూడా మొత్తం అంతా కూడా ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా ఇలాగా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకొని దీని మొత్తాన్ని కూడా 4 గంటల పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టేసేయండి. 4 గంటల తర్వాత మనకి ఇదంతా కూడా గట్టిగా అయిపోతుంది. వావ్, చూసారా కుల్ఫీ ఎంత టేస్టీగా తయారైపోయిందో, అలాగే ఎంత గట్టిగా ఉందో చూడండి. ఇదైతే మనకి తినే కొద్దీ తినాలి అనిపిస్తూనే ఉంటుందండి. పిల్లలకి చాలా ఈజీగా ఈ కుల్ఫీ తయారు చేసి ఇచ్చేసేయచ్చండి. మీరు ఒక రెసిపీతోటే 2 రెసిపీలని ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా. అలాగే ఈ కుల్ఫీని మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. కామెంట్ చేయటం మాత్రం అస్సలకి మర్చిపోవద్దు కింద కామెంట్ బాక్స్లో. నెక్స్ట్ మనం ఇంకొక రెసిపీని కూడా చూద్దాము. అదేంటంటే మసాలా మజ్జిగ అండి. మసాలా మజ్జిగ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. మనం ప్లెయిన్గా మజ్జిగ ఇస్తే అంత ఇష్టంగా తాగరు కదా. అందుకని ఇలాగా మనం మసాలా ఫ్లేవర్ తోటి మజ్జిగ ఇద్దాము. అందరూ కూడా లొట్టలు వేసుకుంటూ తాగుతారు. అంత రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేసుకుంటానికి ముందుగా మిక్సర్ జార్ని తీసుకోండి. దీంట్లోకి 10 చిన్న ముక్కలుగా తరుక్కున్న అల్లాన్ని, అలాగే 1/2 కప్పు పుదీనాకు రెబ్బల్ని కూడా వేసుకుందాము. పుదీనాకుని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. అలాగే 1/2 కప్పు కొత్తిమీర ఆకుని కూడా వేద్దాము. చూసారా, కొత్తిమీర ఆకును కూడా ఇలాగ వేసేసుకొని నెక్స్ట్ దీంట్లోకి 2 నిమ్మకాయలని పిండుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పెద్ద నిమ్మకాయలనే తీసుకున్నానండి. నిమ్మకాయ మజ్జిగ ఒంటికి చాలా చలవ చేస్తుందండి. ఇలాగా విత్తనాలు అనేవి ఎక్కడా లేకుండా 2 నిమ్మకాయలని కూడా పిండేసేద్దాము. నెక్స్ట్ దీంట్లోకి 1 స్పూను ఉప్పుని వేద్దాము. అలాగే
పావు లీటరు పెరుగును కూడా వేద్దామండి. ఈ పెరుగు ఫ్రెష్గా ఉన్నది చూసి తీసుకోండి. అప్పుడే మనకి ఈ మసాలా మజ్జిగ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీంట్లోకి మనం 2 పచ్చిమిరపకాయలను కూడా వేద్దాము. పచ్చిమిరపకాయలని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి. అప్పుడు మనకి ఈజీగా ఇలాగ పేస్ట్ లాగా తయారవుతుంది. నెక్స్ట్ ఇలాగా మనం వడకట్టే జాలీని తీసుకొని దీంట్లో ఉన్న పిప్పి మొత్తాన్ని కూడా సపరేట్ చేయాలి. ఇలాగా గట్టిగా ఒక స్పూన్ తోటి తిప్పుతూ జస్ట్ ఇలాగా ప్రెస్ చేయండి. మొత్తం కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా మనకి ఎంత కలర్ఫుల్గా మనకి మసాలా మజ్జిగ తయారైపోయినాయో. దీంట్లోకి 1 లీటరు చల్లటి నీళ్ళని యాడ్ చేయండి. ఇదంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలపండి. లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కొత్తిమీర ఆకుని పైన చల్లేసి గ్లాసుల్లోకి పోసి ఇవ్వండి. చాలా అంటే చాలా ఇష్టంగా ఈ మసాలా మజ్జిగను తాగుతారు. మీరు కావాలంటే ఇక్కడ ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే ఇంకా రుచిగా ఈ మసాలా మజ్జిగ అనేది ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. అందరి ఫేవరెట్ ఆల్ టైమ్ సూపర్ రెసిపీ ఏంటంటే ఫలూదా అండి. ఎస్పెషల్లీ నా ఫేవరెట్ రెసిపీ కూడా. ఈ ఫలూదాని కూడా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అది కూడా మీరు ఎటువంటి సేవ్ని కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం లేకుండా మీ ఇంట్లో సేమ్యా ఉంటే చాలు ఈ ఫలూదా సూపర్గా తయారు చేసుకోవచ్చు. ఫలూదాని ఎలా తయారు చేయాలో ఈజీగా క్లీన్గా నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఫలూదా తయారు చేసుకుంటానికి మనం సబ్జా గింజల్ని నానబెట్టుకోవాలండి. సబ్జా గింజలు మనకి ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతాయి. 2 స్పూన్ల సబ్జా గింజల్ని తీసుకోండి. దీంట్లోకి 1 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలాగా నీళ్ళని యాడ్ చేసుకొని అరగంట పాటు ఈ సబ్జా గింజల్ని వదిలేయండి. సబ్జాలన్నీ కూడా బాగా ఉబ్బినాయి చూసారా. ఈలోపు మనం అరగంటలోపు మనం జెల్లీని తయారు చేసుకుందాము. మీరు ఏ జెల్లీ పౌడర్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో ఉన్న జెల్లీ పౌడర్ని 1 ప్యాకెట్ని తీసుకున్నాను. దాని లోపల ఇలాగా గ్లూటెన్ ఫ్రీ ప్యాకెట్ ఇంకొకటి చిన్నది వస్తుందండి. దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేద్దాము. చూసారా మనం స్ట్రాబెర్రీ వేయటం వల్ల ఈ ఫలూదా టేస్ట్ సూపర్గా వస్తుందండి. మీకు ఇది కూడా కిరాణా షాప్స్లో ఈజీగా దొరుకుతుందండి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుదాము. 2 కూడా బాగా కలిసినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ వాటర్ని ముందుగానే ఇలాగా బౌల్లోకి యాడ్ చేసి ఇలాగ రోల్ బాయిలింగ్ అవుతుంది కదండి, అలాగా అయ్యేదాకా వదిలేయాలి. రోల్ బాయిలింగ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని మనం నెమ్మదిగా కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ జెల్లీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఎక్కడా కూడా ఉండలనేవి అస్సలకి ఉండకూడదు. అలాగా నీట్గా బాగా మిక్స్ చేసుకోండి. చూసారా ఇలాగ మొత్తం కూడా కలిసిపోయింది కదా. దీన్ని కూడా ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోండి. డీప్ ఫ్రీజర్లో పెడితే మనకి ఇదంతా కూడా గట్టిగా జెల్లీలాగా తయారైపోతుంది. నేను 20 నిమిషాల తర్వాత దీన్ని బయటికి తీసాను. చూడండి ఎంత గట్టిగా వచ్చేసిందో. మీకు చూస్తేనే అర్థం అవ్వాలి ఎంత సాఫ్ట్గా గట్టిగా వచ్చిందో. దీన్ని కూడా ఒక పక్కకు పెట్టుకుందాం. మనకి జెల్లీ తయారైపోయింది. అలాగే సబ్జా గింజలు కూడా రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇలాగే సేమ్ దాంట్లోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని దాంట్లోకి చిటికెడు పసుపుని కానీ ఎల్లో ఫుడ్ కలర్ని కానీ వేసుకోండి. ఇక్కడ నేను సేమియా కలర్ రావడానికి వేస్తున్నాను. దీంట్లోకి 1/2 కప్పు సేమియాని వేసుకోండి. ఈ సేమియాని నేను ఫ్రై చేయలేదండి, నార్మల్గా ఇంట్లో ఉండే సేమియానే. ఈ సేమియా అంతా కూడా బాగా కలిసేలాగా కలపాలి. 2 నిమిషాల పాటు ఈ సేమియా అంతా కూడా బాగా బాయిల్ అయ్యేలాగా చూడాలి. మనకి వేడి నీళ్ళలో వేయంగానే సేమియా అనేవి బాగా బాయిల్ అవుతాయండి. ఇలాగా సేమియా అంతా కూడా ఉడికాక వీటన్నిటినీ కూడా వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక్కసారి తయారు చేసుకుంటే ఇవి మనకి వారం రోజుల దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. సేమియాని ఇలాగ బయటికి తీయంగానే చల్లటి నీళ్ళని వేసి ఈ సేమియా అంతా కూడా ఇలాగా పొడిలాడేలాగా వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం ఫలూదా చేసుకోవటమే లేట్ అనమాట. ముందుగా నేను ఇక్కడ సర్వింగ్ గ్లాసెస్ని తీసుకున్నాను. ఒక్కొక్క గ్లాసులోకి 2 స్పూన్లు సబ్జా గింజల్ని వేస్తున్నాను. సబ్జా గింజలు మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయండి. అలాగే జెల్లీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా 2 స్పూన్లు ఒక్కొక్క గ్లాసులోకి నేను యాడ్ చేస్తున్నాను. చూసారా ఇలాగా జెల్లీని కూడా యాడ్ చేసుకుందాము.
ఇక్కడ మనకి ఒక్కొక్కటి కూడా లేయర్స్ లాగా కనిపిస్తూ కలర్ చాలా బాగుంటుందండి. అలాగే 2 స్పూన్లు సేమియాని కూడా యాడ్ చేద్దాము. సేమియాలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా తీసేయండి. చూసారా, మనం కూల్ వాటర్ని యాడ్ చేయటం వల్ల సేమియా ఎంత చల్లగా వచ్చాయో. సేమియాని కూడా వేసుకున్నాం కదా. నెక్స్ట్ దీంట్లోకి మనం చల్లటి పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే పాలని కాగపెట్టి వాటిని చల్లగా డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్నాను. ఒక అరగంట పాటు పెట్టుకుంటే పాలన్నీ కూడా మనకి కూల్గా అయిపోతాయి. ఇప్పుడు ఈ పాలల్లోకి మనం 3 స్పూన్లు రూఅబ్జాని యాడ్ చేయాలి. రూఅబ్జా అని అడిగితే మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందండి. ఈ 3 స్పూన్లు రూఅబ్జా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలపాలి. చూసారా, ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం పాలని యాడ్ చేద్దాము. ఇక్కడ నేను 3/4 వంతు గ్లాస్ని ఖాళీగా వదిలేస్తున్నాను. మళ్ళీ పైన మనం కొంచెం జెల్లీని, అలాగే సేమియాని, అలాగే సబ్జా గింజల్ని వేసుకుందాము. లాస్ట్ అండ్ ఫైనల్ ఇలాగా వెనిలా ఐస్ క్రీమ్ తోటి సర్వ్ చేస్తే టేస్టీ ఫలూదా తయారైపోయిందండి. మీకు ఈ వెనిలా ఐస్ క్రీమ్ రెసిపీ కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉందండి, నేను ఇస్తాను, చూడండి. అబ్బా, నాకైతే చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఈ 4 రెసిపీలను ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా తప్పకుండా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అస్సలకి మర్చిపోవద్దు. కామెంట్ చేయండి, మీకు అన్నీ కూడా ఎలా కుదిరినాయో, కుదరకపోతే కుదరలేదు అని కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.